ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాగ్దానము ఒక నిబంధనతో కూడుకున్నదండి. ఆ దేవాతి దేవుడు తన ప్రజలను, పేదలకు, అంతేకాకుండా ఎవరైతే అవసరతలో సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సహాయము చేయాలని ఆయన కోరుతున్నాడు. ఎవరైతే పిసినారితనము లేకుండా సంతోషముగా ఇతరులకు ఇస్తారో, వారి యొక్క అవసరాలలో సహాయము చేసి వారి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోడుగా ఉంటారో, మరి వారందరి పనులను ఆయన ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. ఆయన కేవలము మన ఆత్మీయ స్థితిని చూడటం మాత్రమే కాదండి, మన యొక్క లౌకిక జీవితాన్ని కూడా ఆయన గమనిస్తాడు. నీ యొక్క ఉద్యోగ విషయాలలో, లేకపోతే వ్యాపార విషయాలలో, లేకపోతే నువ్వు చేస్తున్న వ్యవసాయంలో కానీ, మరి ఇంటిలో ఉండి గృహంలో ఉండి చేస్తున్నటువంటి పనుల విషయంలో ఏదైనా సరే ప్రతీదీ కూడా ఆయన దృష్టిలో ఉంటుంది. ప్రతీదీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు. నువ్వు నీ యొక్క పనిని దేవుని చిత్తానుసారంగా చేసినప్పుడు దేవాతి దేవుడు ఆ పనికి తన యొక్క కృపను అనుగ్రహించి, మరియు నువ్వు పడినటువంటి శ్రమకు ప్రతిఫలముగా ఎక్కువ ఫలితాన్ని నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. మరి నువ్వు చేస్తున్న ప్రయత్నాలలో ఆశీర్వాదములను, దీవెనలను పొందుకోవాలి అంటే ఎల్లప్పుడూ కూడా మనం ఏమి చేయాలంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. బైబిలు సోమరితనాన్ని ఎప్పుడూ కూడా ప్రోత్సహించదు. దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మేలులను మనం పొందుకోవాలి అంటే పని చేయాలి, శ్రమ పడాలి, కానీ సోమరితనముగా ఉండకు. చేస్తున్న పనులలో ఆశీర్వదించబడాలి, నువ్వు చేస్తున్న ప్రయత్నాలలో దీవించబడాలి అంటే ఏదో ఒక పని మీద నీ యొక్క దృష్టి ఉంచి ఎన్ని శ్రమలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా నీ యొక్క ప్రయత్నం ఏది కూడా ఆపకుండా కనుక నువ్వు ఉండగలిగినట్లయితే దేవాతి దేవుడు దానిని ఫలింపచేస్తాడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటుంది కేవలము నీవు ధనవంతుడివై అవ్వాలని కాదు, నీ ద్వారా మరికొంతమంది అవసరతలు తీరుతాయని, వారి యొక్క అవసరాలలో నువ్వు వారికి సహాయము చేసి వారిని బలపరుస్తావని. కనుక పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి నిస్సందేహంగా సంతోషముగా సహాయము చేయాలని, ఏమాత్రము గొనగకుండా సహాయము చేయాలని చాలా స్పష్టంగా బోధిస్తుంది. సహాయము చేసేటప్పుడు మనసులో విచారపడకూడదు. ఎప్పుడైతే మనము సంతోషముగా ఇస్తామో ఆ దేవాతి దేవుడు అప్పుడు నువ్వు చేసే ప్రతి పనులన్నిటిలో, నీ ప్రయత్నాలన్నిటిలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది దేవాతి దేవుడు మన హృదయాన్ని గమనిస్తాడు. అంతేకాకుండా మనం ఇతరుల పట్ల ఎలా ఉంటున్నాము, నిస్వార్థమైన ప్రేమను చూపిస్తున్నామా లేదా అన్న విషయం కూడా ఆయన గమనిస్తాడండి. కనుక అవసరంలో ఉన్న వారికి, తోటి సహోదరులకు సహాయము చేయటము ప్రతి ఒక్కరి బాధ్యత. సహాయము చేసేటప్పుడు విసుగు, బాధ, లేకపోతే ఇది నేను వారికి ఇస్తే నాకు లేకుండా పోతుందేమో అన్నటువంటి సంకోచం అనేది ఇవ్వకూడదు. ఎవరికైనా మనం ఇవ్వాలనుకుంటే చాలా సంతోషంతో వారికి మనము ఇవ్వాలి. ఆ దేవుడు మన కార్యాలను, మన చేతి పనులను, మన ఆదాయాన్ని, మన జీవితాన్ని దీవించాలి, ఆశీర్వాదముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి అంటే మనం ఇతరులకు సహాయము చేసేటప్పుడు, అవసరతలో ఉన్న వారికి తోడుండేటప్పుడు సంతోషముగా ఎప్పుడైతే ఇస్తామో ఆయనే తన యొక్క వాగ్దానములను మన పట్ల నెరవేర్చి మన ప్రతి కార్యములన్నీ కూడా స్థిరపరిచి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవాతి దేవుడు మనము ఎంత ఇస్తున్నామో అనే దానికంటే ఏ హృదయముతో ఇస్తున్నామో ఆయన గమనిస్తాడు. సంతోషముగా ఇస్తున్నామా, విసుగుతో ఇస్తున్నామా అని ఆయన గమనించి మన జీవితాలలో కార్యములను ఆయన జరిగిస్తాడు. కనుక ఈనాడు నీ యొక్క పనులలో, నువ్వు చేస్తున్న ఉద్యోగాలలో, నీ యొక్క వ్యాపారాలలో నువ్వు వృద్ధి పొందుకోవాలి, అభివృద్ధి పొందుకోవాలి, దీవెనలు పొందుకోవాలి, మేలు పొందుకోవాలి అంటే నువ్వు చేసే ప్రతి కార్యములన్నింటినీ కూడా సంతోషముగా చేసి ఇతరులకు సహాయము చేస్తూ గనక ఉండగలిగినట్లయితే ఆయన నువ్వు చేసే ప్రతి ప్రయత్నములన్నింటిలో కూడా నీకు తోడుగా ఉండి నీ ప్రతి కార్యమును కూడా సఫలపరిచి ఆశీర్వదించి దీవించి మేలులో
మేలులతో నింపుతాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదమును ఈనాడు మనందరము పొందుకుందాము కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన కృప కలిగిన నామమునకై స్తోత్రములు ప్రభువా. మా జీవితాలలో మరొక రోజును నిన్ను స్తుతించడానికి, మీ వాక్యమును ధ్యానము చేసుకోవటానికి, నీ సన్నిధిలో గడపటానికి మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క గడియను బట్టి మీకే స్తోత్రములు చెల్లించుచున్నామయ్యా. మా కార్యములన్నిటిలోనూ, మా యొక్క ప్రయత్నాలన్నిటిలోనూ నీ యొక్క ఆశీర్వాదమును మా మీద ఉంచి నడిపించమని వేడుకొనిచున్నాం. వాగ్దానము చేసి మమ్మల్ని నడిపించుచున్నందుకు, స్థిరపరచుచున్నందుకే మీకే స్తోత్రములు దేవా. మా యొక్క చేతి పనులన్నింటినీ కూడా దీవించండి. చేస్తున్న ఉద్యోగాలలో తోడుండండి. చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలుగచేయమని వేడుకొనిచున్నామయ్యా. చేసే ప్రతి ప్రయత్నాల్లో తోడు నీడగా ఉండి ఘనమైన విజయమును ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించి నడిపించమని వేడుకొనిచున్నాం. మీ చిత్తానుసారంగా మీ మార్గంలో నడుస్తూ తండ్రి, ఇతరులకు సహాయము చేసేవారంగా, ఇతరులకు సహాయము చేస్తూ వారికి తోడుగా ఉంటూ తండ్రి, మీరిచ్చే ఆశీర్వాదములను, దీవెనలను మేమందరము కూడా మా జీవితాలలో, మా కుటుంబాలలో పొందుకున్నట్టు కొన్ని కృపలు అనుగ్రహించి నడిపించండి. ఎంతమంది బిడ్డైతే వాక్యమును వింటున్నారో వారందరి కుటుంబంలో పట్ల ఈ యొక్క వాగ్దానమును స్థిరపరిచి ప్రతి ప్రయత్నాల్లో తోడుగా ఉండి ఆశీర్వదించి దీవించి మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.